ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి పూర్తి కాగానే సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన వారిలో విజేతలను ప్రకటిస్తారు. ఇవాళ ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల వాయిదా పడితే రేపు ఆ ఎన్నిక నిర్వహిస్తారు. ఇక మొదటి దశలో 3,834 సర్పంచ్ పదవులకు 12,960 అభ్యర్థులు, 27,628 వార్డు సభ్య స్థానాలకు గాను 65,455 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 502 సర్పంచ్ స్థానాలు, 3,796 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పోటీలో 1,784 మంది, వార్డు స్థానాలకు 9,250 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రంలో ఆర్ఓ, పీఓ, ఐపీఓ పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులకు 17,598 మంది సిబ్బంది హాజరయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద బిఎన్ఎస్ 163 నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఉమ్మడి వరంగల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైన పరిస్థితి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఓటర్లు వస్తున్నారా? ఏ విధంగా ఉంది పరిస్థితి? ప్రచురణ కొద్దిసేపటి క్రితమే మొదటి విడత పోలింగ్ అయితే మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 500 మంది 2 సర్పంచ్ అభ్యర్థులు తమ భవితవ్యాన్ని ఈరోజు తేల్చబోతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని వర్ధనపేట మండలం ఇల్లంద పోలింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. సో ఇప్పుడిప్పుడే ఓటర్లు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఇక్కడ పూర్తిగా 163 బిఎన్ఎస్ఎస్ కింద 100 మీటర్ల మేరకు నిషేధాజ్ఞలు విధించారు. పోలింగ్ ఏజెంట్లు, సిబ్బంది చేరుకున్న తర్వాత వాళ్ళ సమక్షంలో బ్యాలెట్ బాక్సుల సీలింగ్ అయితే కొనసాగింది. ఆ తర్వాత 7 గంటల నుంచే కూడా ఓటర్లు ఓటు వేసేందుకు ఈ యొక్క పోలింగ్ సెంటర్లకు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 91 సర్పంచ్ స్థానాలు ఉండగా అందులో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 80 స్థానాలకు ఈ రోజున ఎన్నిక జరగబోతోంది. మొత్తానికి 1,784 మంది అభ్యర్థులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజున ఈ యొక్క ఎన్నికల లోపల తమ సర్పంచ్ పీఠం కోసం అయితే పోటీ చేసిన పరిస్థితి. మొత్తంగా ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు వైపు అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన పార్టీలు మొత్తంగా ప్రతి చోట కూడా ముగ్గురి మధ్య ముక్కున పోటీ అయితే కొనసాగబోతుంది. ఇక వార్డు మెంబర్లలో మాత్రము ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రధానమైనటువంటి పోటీ కొనసాగుతుంది. సో మొత్తానికి ఈ రోజున ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఉదయమే 6 గంటలకు ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ ఏజెంట్ల సమక్షం లోపల మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత బ్యాట్ బాక్స్ సీలింగ్ కొనసాగుతుంది. వచ్చేటువంటి అభ్యర్థులు కూడా పూర్తిగా తమకు సంబంధించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు, 16 రకాల గుర్తింపు కార్డులను అధికారులు సూచించారు. అందులో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని వాళ్ళ పోలింగ్ చిప్ తో పాటు ఒక ఐడి కార్డు తీసుకొని వస్తే వాళ్ళకి సంబంధించిన పోలింగ్ సెంటర్ నెంబర్ వాళ్ళకి చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేసే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇల్లంద పోలింగ్ సెంటర్ కూడా గ్రీన్ ఈకో పోలింగ్ సెంటర్ గా చేశారు. ఇక్కడ ప్లాస్టిక్ ఫ్రీ రహితంగా కూడా ఎన్నికల సామాగ్రి కానీ ఇక్కడ నిర్వహించేటువంటి సామాగ్రి కానీ పూర్తిగా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా నిర్ణయించారు. ఇక పూర్తిగా వచ్చేటువంటి అభ్యర్థులకు పోలీసుల బందోబస్తు. సో ఈ భారీ సెంటర్ 5,700 పైగా ఓటున్నటువంటి సెంటర్ కావడంతో దాదాపుగా ఎస్ఐ, అదేవిధంగా 3 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, మొత్తంగా 23 మంది పోలీసులు, అదేవిధంగా ఈ సెంటర్ లోపల 86 మంది పోలింగ్ సిబ్బందితో పూర్తిగా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తంగా సెల్ ఫోన్లు కానీ ఇతర గ్యాడ్జెట్స్ కానీ సెంటర్లోకి అయితే అనుమతించట్లేదు. వాళ్ళకి సంబంధించిన పోలింగ్ స్లిప్తో పాటు ఒక ఐడి కార్డు, ఏదైనా ఐడి కార్డు వస్తే వాళ్ళని ఈ విధంగా పోలింగ్ సెంటర్ లోపలికి అనుమతిస్తున్నారు. సో ఈ యొక్క పోలింగ్ సెంటర్ల వద్దకు ఎటువంటి అవాంఛనీయ ఘటన తలెత్తకుండా పూర్తిగా అటు అభ్యర్థులే కానీ అభ్యర్థి సమయ ప్రచారాన్ని కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇక పోలింగ్ సెంటర్ల వద్ద ఒకసారి మనం చూడొచ్చు, సిబ్బంది, పోలింగ్ సిబ్బంది, ఐపీఓలు, పీఓలు, ఆర్ఓలు, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లు సో మొత్తంగా కూడా చేరుకున్నారు. మనం చూసి 1 వార్డు సంబంధించి 374 ఓట్లు బట్టి పోలింగ్ సెంటర్ ఇది. ఇప్పటికే అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క పోలింగ్ సెంటర్లకు చేరుకుంటారో పోలింగ్ చీటీని పోలింగ్ ఏజెంట్ల సమక్షం లోపల వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళకి బ్యాలెట్ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ఇస్తారు. సో వాళ్ళకి మార్క్ చేసేందుకు ఇనెడిబుల్ మార్కర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాలెట్ బాక్స్ లోపల వేసి పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సో ఉదయం నుంచే
భారీగా ఇప్పుడు ఓటర్లు కూడా చేరుకున్న ఒకసారి మనం చూడొచ్చు. పోలింగ్ సెంటర్ల వద్ద ఈ స్థాయిలో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగానే అభ్యర్థులు వచ్చి ప్రస్తుతం క్యూ లైన్ లో కూడా వేచినటువంటి సిచ్యువేషన్. సో ఈ స్థాయిలో ఎందుకంటే 1 గంట వరకే పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్లేందుకు ఓటర్లు కూడా ఈ యొక్క పోలింగ్ సెంటర్ల వద్దకు అయితే తల్లి వస్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీలలో మొత్తంగా 17,000 మంది పైగా సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా వివిధ శాఖల అధికారులంతా కూడా ఆ ఇక పోలీస్ బందోబస్తుతో కొనసాగుతుంది. ఇక జిల్లా కలెక్టర్లు, అబ్జర్వర్ల ఆధ్వర్యం లోపల పోలింగ్ సెంటర్ల పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఈ రోజు 1 గంటకు జరగబోయే ఈ పోలింగ్ కు అవాంఛనీయ ఘటన జరగకుండా కంప్లీట్ చేసేందుకైతే అధికార యంత్రాంగం సిద్ధమైన పరిస్థితి. సో క్యూ లైన్లలో ఇప్పుడిప్పుడే ఓటర్లు కూడా చేరుకుంటున్నారు. సో మొత్తంగా గ్రామ పంచాయతీ సంబంధించిన ఎన్నికలే ఎంతో కీలకం కాబట్టి గ్రామాల్లో దాదాపు 91% పోలింగ్ మొదటి ఆర్డినరీ ఎలక్షన్లో జరిగింది. ఈసారి 98% మించే విధంగా పోలింగ్ జరిగే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేసే పరిస్థితి. సో ఓవరాల్ గా అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా పోలింగ్ సెంటర్ లోపల అన్ని పోలింగ్ సెంటర్లో కూడా ప్రస్తుతం పోలింగ్ అయితే మొదలైన పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం. రైట్ వేణు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ పోరు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఖమ్మం జిల్లాలోని బోనుగల్, చింతకాని, కోరిచెర్ల, భద్ర, ఎరుపాలెం, రఘునాథపాలెం, వైరా మండలాల్లో 2,41,000 మంది 137 మంది వరకు ఓటర్లు ఉన్నారు. అందులో 192 పంచాయతీలలో ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ లో 20 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 488 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 323 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక ఖమ్మం జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయిన పరిస్థితి. ఓటర్లు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రజెంట్ ఖమ్మంలో సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 మండలాలకు సంబంధించి చాలా వరకు కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి చాలా వరకు కూడా సజావుగా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున పోలింగ్ జరుగుతున్న ప్రాంగణం మొత్తం కూడా చాలా వరకు కూడా పోలీసులు పహారాలో నడుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఇప్పటి వరకు చూసుకుంటే అంటే పోలింగ్ బూతులకు క్యూ కడుతున్న నేపథ్యం అయితే మనం చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ప్రజెంట్ మన ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెం మండలంలో ఉన్న వెంకటాయపాలెం పోలింగ్ బూత్, ఇది చాలా మేజర్ పంచాయతీ. ఇక్కడ సుమారు 3,000 ఓట్ల పైగా కూడా ఉన్న గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి చాలా వరకు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ చదివినంత వాళ్ళు ఇదంతా కూడా కమ్యూనిస్ట్ ప్రభావం ప్రాంతం ఒకప్పుడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో సంబంధించి చాలా వరకు కూడా ఇప్పుడు ఓట్లు వేసేందుకు ఉదయాన్నే 6:30 నుంచి 6:07 గంటల లోపే బాలో తీరిన నేపథ్యం ఉంది. ఒక ప్రొసీడింగ్ చూడొచ్చు మనం. చాలా వరకు కూడా అంటే ఏజెంట్స్ సంబంధించి చాలా వరకు కూడా ఎలాంటి అంటే ఏజెంట్స్ ప్రత్యేకంగా కీలక పాత్ర పోషిస్తారు. అభ్యర్థి తరపున ఉన్నటువంటి ఏజెంట్స్ అభ్యర్థులు అంటే వచ్చే ఓటీటీ కోసం వచ్చే వాళ్ళు ఒరిజినల్ వాళ్ళ కాదా అనే దానిపై ప్రత్యేకంగా వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే మిగతా దానికి సంబంధించి వాళ్ళు లోపలికి పంపించే అవకాశం, అంటే వాళ్ళు ఓటేసేందుకు అనుమతించే అవకాశం మండిగా కనపడుతుంది. మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఇప్పుడు ఇక్కడ ఒకవైపున ఎన్నికల ఆఫీసర్ మొత్తం కూడా అన్ని అంటే అభ్యర్థులకు సంబంధించిన ఆధార్ కార్డులు సుమారు 18 రకాల పైగా నుంచి 26 రకాల ఆధార్ కార్డ్స్ పట్టా పాస్ పుస్తకాలు కావాల్సి మొదలు పెడితే పాస్పోర్ట్ కాంచి మొదలుపెట్టి మరోవైపున ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇట్లా పనికి ఆహార పథకం కార్డులు ఇలాంటి అన్ని కూడా వాళ్ళు చూసి వారికి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యం అవుతుంది. మొదటి విడతలో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు సుమారు 197 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అవుతుంది. ప్రస్తుతం మరోవైపున అంటే ఇప్పుడు ఈ 192 గ్రామాలు ఇప్పటివరకు 20 గ్రామ పంచాయతీలకు కూడా ఏకగ్రీవమైంది. మొదటి విడతలో భాగంగా సుమారు 2 లక్షల మంది పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళలు వచ్చే అలకల్లో సుమారు 1,24,000 మంది పైగా మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున పురుషులు కూడా 1,16,000 మంది పైగా ఓటు హక్కును వినియోగించుకునే సిద్ధమవుతున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున 1740 వార్డులకు గాను ఇప్పటివరకే 323 వార్డుల వరకు కూడా ఇప్పుడు ఏకగ్రీవమైన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఇంకా 1,415 వార్డుల్లో ఎన్నిక ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున
424 మంది ఎన్నికల సిబ్బంది వాటిని ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. అంటే బరిలో ఉన్నారు. మరోవైపున ఇప్పుడు పంచాయతీ ఎన్నికల అభ్యర్థులు చూసుకున్న 488 మంది కూడా అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యం అయితే ఉంది. అదే ఒకవైపున చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం జరుగుతున్న 7 మండలాల్లో ఒకవైపున చింతకాని మండలం, బోనకాలు మండలం, ఒక ఎర్రపాలెం మండలంతో పాటుగా మరోవైపున ఖమ్మం రణపాలెం మండలం తో పాటు ఎర్రపాలెం, మదిర, చింతకాని ఈ పరిసర ప్రాంతం అంటే మొత్తం 7 మండలాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి సుమారు 1,15,000 మంది పైగా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున అభ్యర్థులు కూడా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటును అభ్యర్థిస్తున్న నేపథ్యం అయితే ఉన్న తరుణంలో పోలీసులు వాళ్ళని అడ్డుకొని బయటకు పంపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. చాలా వరకు చూసుకోవచ్చు మొత్తం ఓటు వేసుకొని వచ్చిన వాళ్ళంతా మనతో తాత మీరు ఓటు వేసారని ఏది చూడొచ్చు. మొత్తానికైతే ఇలా మొత్తం ఇట్లా ఏలుకి ఒక ప్రత్యేక ఇంకుని చూపెట్టుకొని వాళ్ళకంతా కూడా తీసుకునే నేపథ్యం ఉంది. మరోవైపు ఏజెంట్ కి సంబంధించి కూడా ప్రత్యేక కీలక పాత్ర మనం చూడొచ్చు. ఓటు మంచిగా వేశారా? ఎన్ని గంటలకు వచ్చిన ఇక్కడికి? ఇప్పుడే వచ్చింది. సో చూడొచ్చు మొత్తానికైతే ఓటును వినియోగించుకున్న నేపథ్యం. మరోవైపు భద్రాచలంలో కూడా ఉన్న 7 మండలాలకు సంబంధించి అక్కడ కూడా అశ్వాపురం, మనుగూరు, మరోవైపున బురుగుంపాటుతో పాటు చెర్ల, కరకగూడెం ఆ ప్రాంతాలలో సుమారు అక్కడ కూడా 157 పోలింగ్ బూతులు ఉండగా గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి 159 గ్రామాలలో జరుగుతున్న ఎన్నికల్లో 140 మంది సర్పంచ్ అభ్యర్థులకు స్థానాలకు 461 మంది అభ్యర్థుల బరిలో ఉండగా 1336 వార్డులకు గాను 336 వార్డులకు పైగా అక్కడ ఏకగ్రీవమైన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ పోతా ఉంటే మరోవైపున ఖమ్మం జిల్లా భద్రాచలంలో కూడా సుమారు 30 వార్డుల వరకు 20 సర్పంచ్ల వరకు కూడా ఏకగ్రీవమైన నేపథ్యం అయితే ప్రస్తుతం. అయితే ఇప్పుడు 2000 మంది పోలీసుల పహారాలోని ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 7 గంటలకు టంచనగా ఇక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ సుమారు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నిర్వహించి అనంతరం మధ్యాహ్నం 1:30 తర్వాత లంచ్, ఆ తర్వాత 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరోవైపు పోలీసులు అడుగడుగునా కూడా భద్రతా ఏర్పాట్లు క్లియర్ చేసుకుంటూ పోతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పుడు 2000 మంది అంటే ఖమ్మం జిల్లాలో 2000 మంది పోలీసులు పహారాలు ఎన్నికలు నిర్వహిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 2200 మంది పైగా పోలీస్ సిబ్బంది నేతృత్వంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా ఏజెంట్ సమస్యాత్మక ప్రాంతాలు సుమారు 43 చెర్ల మండలంలోనే 43 గ్రామాలు ఉన్నట్టుగా అక్కడ భద్రాచలం ఎస్పీ రోహిత్ రాజ్ పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఖమ్మం జిల్లాలో కూడా సుమారు సమస్యాత్మక ప్రాంతాలు చాలా వరకు కూడా అంటే ఎక్కువగా అంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనం చాలా వరకు కూడా ఇక్కడ ఒక 15 గ్రామ పంచాయతీల నుంచి ఒక మండలానికి ఉన్నట్టుగా అధికారులు గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఏదేమైనా సరే ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగించే విధంగా అధికారులందరూ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్కి మానిటరింగ్ చేసుకుంటూ అక్కడ ప్రత్యేక సెల్ను అంటే ఈ యొక్క వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ప్రత్యేకంగా 339 కేంద్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మరోవైపు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఏదైనా ప్రక్రియ ప్రతిదీ ఉదయం నుంచి ఏదైనా ఫస్ట్ అవర్ లోపే 7 గంటలకు స్టార్ట్ అయిన ఓటింగ్ ప్రక్రియ 9 గంటల వరకు కూడా కాస్త స్పీడ్గా ఉంటుంది. ఆ తర్వాత కాస్త నెమ్మగించే అవకాశం మెండుగా ఉంటుంది. మరలా 11 తర్వాత మరలా కాస్త స్పీడ్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మేజర్ పంచాయతీ ఇది వెంకటపాలెంలోనే ఉన్నది. ఈ వెంకటపాలెం రణపాలెం మండలంలో ఉన్నటువంటి వెంకటపాలెంలో మేజర్ పంచాయతీ ఈ యొక్క ఒకే ఒక మండలం ఉంది ఖమ్మం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి. ఆ మండలాల్లోనే ఇప్పుడు మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని చైతన్యవంతంగా బయటకు వస్తున్నారు. అంటే వాళ్ళు ఉన్నటువంటి పనులు పక్కన పడేసి ఓటుకు ఉన్న ప్రాముఖ్యత, ఓటుకున్న విలువను వాళ్ళు గుర్తించేసి పోలింగ్ కేంద్రాల్లో క్యూ కడుతున్న నేపథ్యం ఉంది ప్రస్తుతం. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోరు జోరుగా కొనసాగుతోంది. మొదటి విడతలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లో 136 గ్రామ పంచాయతీలో 7 ఏకగ్రీవమయ్యాయి. 129 గ్రామాలకు బరిలో 394 మంది అభ్యర్థులు ఉన్నారు. 113 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ డివిజన్లో 163 గ్రామాలకు 16 పంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 147 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 224 వార్డులు ఏకగ్రీవం కాగా మెదక్ జిల్లాలో మెదక్ డివిజన్లో 160 గ్రామ పంచాయతీలకు 16 ఏకగ్రీవమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
మెదక్ జిల్లాలో ఎక్కువ శాతం కూడా ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ తాజా సిచ్యువేషన్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గారెడ్డి అయితే సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. దుర్గారెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. దుర్గారెడ్డి చెప్పండి, ఇప్పటికే పోలింగ్ స్టార్ట్ అయిపోయిన పరిస్థితి, ఓటర్ల రాక ఏ విధంగా ఉంది అక్కడ? ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా చూస్తే మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1613 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొదటి విడతగా మాత్రము సిద్దిపేట జిల్లా 7 మండలాల్లో మాత్రం కొనసాగుతుంది. అదేవిధంగా సంగారెడ్డి మెదక్లో కూడా కొనసాగుతుంది కనుక చాలా చోట్ల ఏకగ్రీవాలు చేయడానికి అంటే దాదాపు యొక్క మెదక్ అంటేనే ఉమ్మడి మెదక్ జిల్లాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో అసలు నరసన్నపేట ఇక్కడ చూస్తే ఎర్రవెల్లి ఈ రెండు కూడా ఏకగ్రీవమయ్యాయి. మిగతా చోట్ల కూడా చాలా అంటే మంత్రి దామోదర్ రాజనరసింహ అక్కడ ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న అక్కడ 10, తర్వాత 16, ఆ తర్వాత ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఉస్మానియా నియోజకవర్గంలో 10 ఏకగ్రీవం అయ్యాయి. అయితే మిగతా చోట్ల కూడా స్వతంత్రులు కూడా 2 చోట్ల ఏకగ్రీవం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఓటర్లు కూడా ఇప్పుడిప్పుడే మాత్రం ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఆ తర్వాత కూడా మనము సిద్దిపేట జిల్లా రిమ్మనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ చూస్తే దాదాపు ఉదయం 7 గంటలకే ఎన్నిక పోలింగ్ ప్రక్రియ షురు అయింది. ఇప్పటికే ఉదయం 5 అంటే దాదాపు ఎన్నికల సిబ్బంది వీళ్ళంతా కూడా వచ్చి వాళ్ళంతా కూడా ఓటుకు సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఓటర్లు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పోలీసులు జిల్లా కలెక్టర్ కూడా సమన్వయంతో మాత్రం ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా లోపలికి సెల్ఫోన్లు అనుమతి లేకుండా మిగతా కానీ ఓటర్ స్లిప్ ఆధార్ కార్డే కావచ్చు, లేకుంటే ఓటర్ ఐడే కానీ వీటన్నిటికి సంబంధించి ఏదైనా ఒకటి ఓటు వేయడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చి మాత్రం ఓటు వేయడానికి సిద్ధంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు కొన్ని చోట్ల ఎక్కడైతే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ సంబంధించిన కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది. ఎక్కడైనా సంస్థాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ రూట్ మొబైల్ కూడా టీము ఏర్పాటు చేసుకొని అక్కడ ఏమైనా సమస్య ఏర్పడితే 5 నుంచి 10 నిమిషాల లోపు అక్కడ చేరుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా మాత్రము సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఒకవేళ నిజంగానే సిద్దిపేట, గజ్వేల్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల ఇప్పటికే రూట్ మ్యాప్ ద్వారా క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 398 స్థానాల్లో మొదటి విడత ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 25 ఏకగ్రీవం కాగా 373 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రానికి రిజల్ట్స్ వెలువడనున్నాయి. ఇక కరీంనగర్ జిల్లాలో మొత్తం 89 గ్రామాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో 118 గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 67 గ్రామాల్లో పోలింగ్ జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో 95 గ్రామాల్లోనూ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అటు పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్న ప్రధాన పార్టీల మద్దతుదారులంతా సై అంటే సై అంటుండడంతో గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్లో పోలింగ్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికే పోలింగ్ ప్రారంభం అయిపోయింది. ఓటర్ల రాక ఏ విధంగా ఉంది, అలాగే ఎంత శాతం ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు? ప్రసూన, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రారంభమవుతుండటంతో ఇటు జనాలు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం పూట మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం లోపల పోలింగ్ అయితే మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 398 స్థానాల లోపల ఇటు కరీంనగర్, జగిత్యాల, ఇటు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ 4 జిల్లాల లోపల 398 స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే 25 స్థానాలు ఏకగ్రీవం అయినాయి. ఏకగ్రీవం కావడంతో మిగతా 373 స్థానాలకు అయితే పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడిప్పుడే ఇటు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున కూడా గ్రామాల లోపల ఉన్నటువంటి యువత వీళ్ళందరూ కూడా ఓటేయడానికి బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ పోలీసుతో పాటుగా ఎన్నికల అధికారులు అందరూ కూడా
ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చోటు కాకుండా చాలా జాగ్రత్తలుగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఇప్పటికీ 25 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగతా 378 స్థానాలకు అయితే ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడిప్పుడే అంటే చలి తీవ్రత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున పెరుగుతుండడంతో ఇటు ఇంట్లో నుంచి రావడానికి అయితే 7 గంటల ప్రాంతం అయినా కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి మెల్లమెల్లగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 8 గంటల తర్వాత ఒక్కసారిగా ఓటర్లు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత 1 నుంచి 2 గంటల మధ్య భోజన విరామం ఉంటుంది. 2 గంటలకు ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ అవుతుంది. అయితే ఇది పార్టీలతో సంబంధం లేకున్నా కానీ గ్రామాల లోపల తమ బలపరిచినటువంటి అభ్యర్థులు ఉండాలని చెప్పి ఇటు అధికార పార్టీ, తర్వాత బీఆర్ఎస్, బీజేపీ మిగతా అందరూ కూడా సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామాల లోపల తాము బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితేనే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల పెద్ద ఎత్తున గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల సర్పంచ్ ఎన్నికలు అంటే పార్టీ సంబంధించినటువంటి గుర్తులు లేకున్నా కానీ సర్పంచ్ ఎన్నికలు అనేటువంటిది ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా మారినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఉదయం 7 గంటలకు దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల లోపల మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి అధికారులు ఎలాంటి సంఘటనలు జరగకుండా అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఇటు అధికారులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కేంద్రాల లోపల వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహించారు. అంటే ఇక్కడ పోలీసు భద్రతా సిబ్బందితో పాటుగా అధికారులు కూడా పోలీసు అంటే సర్పంచ్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చోటు చేయకుండా అయితే ఇటు ప్రతిష్టమైనటువంటి బందోబస్తు మధ్య అయితే ఇటు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం వేళ ఇటు మంచుతో పాటుగా ఎక్కువ చలి తీవ్రత ఉండడంతో ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పర్సున